నమస్కారం. కంట్రీ న్యూస్ కి స్వాగతం. ప్రతి నెల 20,000 రూపాయలు పొందండి ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. విసనకర్రలు, వెదురు పుట్టలు, వెదురుతో చేసిన అల్లికలు, తడికెలు, నిచ్చెనలు ఇలా వెదురు కర్రతో చేసిన ప్రతి వస్తువును ఏ వస్తువులు డామినేట్ చేయలేవు. ఎంత టెక్నాలజీ వచ్చినా వీటి ప్రస్థానం ఎప్పటికీ చెరగదు. ఇవి చేసే మేలు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు బొంగు బిర్యానీని కూడా ఈ వెదురు బొంగులతోనే చేస్తున్నారు. ఇంట్లో కోళ్లను మూసేందుకు గంపలు వాడుతున్నారు. పొలాల్లో కూలీలకు అన్నం తీసుకెళ్లేందుకు ఈ గంపలనే వాడుతున్నాం. వంటింట్లో బియ్యం చేసేందుకు చాటలు వాడుతున్నాం. వెదురు నారతోనే చీపురు వాడుతున్నాం. మనిషి పుట్టినప్పటి నుండి మట్టిలో కలిసేంత వరకు ఈ వెదురునే ఎక్కువగా వాడుతున్నాం. అంత్యక్రియలప్పుడు పాడే కట్టేందుకు కూడా ఈ వెదురు బొంగులనే వాడుతున్నాం. అంతలా మానవునితో సంబంధాన్ని పెనవేసుకుంది ఈ వెదురు. అయితే ఇప్పటికీ వెదురుతో చేసిన వస్తువులకు అంతే గిరాకీ ఉంది. దీనిని వ్యాపారంగా చేసుకుంటూ లాభాలు పొందుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పట్టణంలో రామాంజనేయులు అనే ఈ వ్యక్తి వెదురుని ఆసరాగా చేసుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఇతని వద్ద వెదురు బొంగులు, కర్రలు, తైలం, కట్టెలు, అల్లినటువంటి తడకలు, గంపలు, విసనకర్రలు మొదలైనవి ఉంటాయి. ఈ వ్యాపారానికి ఇతను 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారాన్ని 40 ఏళ్ల క్రిందట ప్రారంభించానని చెప్పారు. తన పెట్టుబడులు పోను ప్రతి నెల 20,000 రూపాయలు ఆదాయం వస్తుందని తెలిపారు. వెదురు బొంగులు, తైలం కట్టెలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నారు. మహారాష్ట్ర, హైదరాబాద్ నుంచి అధికంగా తెప్పించి అమ్ముతూ ఉంటామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఒక లోడు కట్టెలు తెప్పియాలంటే దాదాపుగా 3 లక్షల ఖర్చు అవుతుందన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి రవాణా మరియు అమాలీలు కలిపి 25,000 రూపాయల వరకు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ తైలం కట్టెలను పేపర్ మిల్లులు ఎక్కువగా వాడటం జరుగుతుందన్నారు. ఇది రేటు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటిని ఎక్కువగా రైతులు ఉపయోగిస్తూ ఉంటారు. గుంటిక, విత్తనం, బండి నాగలికి రైతులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నారు. ఈ వెదురు కర్రలను సంచార జాతుల వారు ఇంటి నిర్మాణానికి వాడుతుంటారని వ్యాపారి రామాంజనేయులు చెప్పారు. ఈ తైలం నీలగిరి కట్టెలను వీరు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారన్నారు. వేసవిలో విసనకర్రలు, తడికెలు ఎక్కువగా సేల్స్ అవుతుంటాయని తెలిపారు. ఇంట్లో పెళ్లిలకు, ఇతర శుభకార్యాలకు పందిరి వేసేందుకు ఈ తడికలనే ఉపయోగిస్తారని చెప్పారు. పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం బాగుంటుందని తెలిపారు. అంతేకాకుండా చలివేంద్రాలకు కూడా ఈ తడికలనే వాడటం జరుగుతుందని తెలిపారు. అలాగే వినాయక చవితికి ఒకప్పుడు తడికలు బాగా వాడేవారని, ఇప్పుడు టెంట్స్ వచ్చాక పెద్దగా కొనుగోళ్లు లేవని చెప్పారు. వ్యాపారం అంతా లాభసాటిగా లేకపోయినా కుటుంబాన్ని పోషించుకునే మేర ఆదాయం వస్తుందని తెలిపారు.